హేమంత ఋతువుని చూస్తే విష్ణువు గజగజ వణికిపోతాడా? అని నిజంగా వణికిపోతుంటే ఒక లక్ష్మీదేవి వచ్చి ఆదుకుందనే. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, అనురాగం గురించి అక్కడ కవి వర్ణిస్తున్నాడు. దాన్ని కూడా తీసుకుని నేను భావం తీసుకుంటాను, భాష తీసుకున్న పెద్ద మనిషి అక్కడ భావం తీసుకోకుండా అక్షరాలు పట్టుకొచ్చాడు. ఇప్పుడు అర్థమైందా అక్షరాలు ఎవడు పట్టుకుంటున్నాడో, భావం ఎవడు వదిలేస్తున్నాడో? తర్వాత ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఆయన. ఆదాము అవ్వ వీళ్ళిద్దరి రిలేషన్ గురించి చెప్తూ నేనేమన్నాను, ఆదాము అవ్వ అయితే తండ్రి కూతుళ్ళన్నా అవ్వాలి, లేదా అన్నా చెల్లెలన్నా అవ్వాలి. మరి వీళ్ళిద్దరి సంబంధాన్ని బైబిల్ దేవుడు ఎట్లా ఎంకరేజ్ చేశాడు అని చెప్పి నేను అడిగాను. ఈయనేమంటారంటే ఆదాంకి అవ్వ కూతురు ఎట్లా అవుతుంది, చెల్లి ఎట్లా అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు ఈయన. బైబిల్ చదివితే ఎట్లా అవుతుందో అర్థమైద్ది. ఈయన బైబిల్ చదవడు కదా, మరి మనం ఒకసారి చదివి వినిపిద్దాం. మీరు లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఆదాము